ఓకే. ఈరోజు మనం జనరల్‌గా బుధవారం రోజున మనం లెగ్ ఎక్సర్సైజ్, హెడ్ లెగ్స్ పైన ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత స్టాండింగ్ పొజిషన్స్ అది చేసుకుంటాం. ఓకే. ఇలా గ్లాండ్స్ చేసుకున్నాం, మన ఆర్గాన్స్ చేసుకున్నాం. ఈరోజు బాడీ అంతా స్ట్రెచ్ చేసుకుంటాం. ఓకేనా? హెడ్ ఎక్సర్సైజ్ చేయడం 3 సార్లు నెమ్మదిగా. బ్రహ్మ ముద్ర. లెగ్ ఎక్సర్సైజ్ ఈరోజు మార్చాలనుకుంటే ఇది చేస్తాం. ఇట్లా 1, 2, 3, 4, 5 ఇట్లా ఫోల్డ్ చేస్తాం. 1, 2, 3, 4, 5 అప్ అండ్ డౌన్ రైట్. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ అట్లా 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 రెండు వైపు బటర్ఫ్లై.
అట్లా 30 సెకండ్స్ లాస్ట్ లో ఉంది. ఈ పాదాల్లో K1 అనే పాయింట్ ఉంటుంది. ఈ పాదం బొట్టన వేలు నుంచి ఇలా ఒక అంగుళం కిందకు వస్తే ఇక్కడ ఒక గీత కనపడుతుంది కదా, ఈ గీత ఈ రెండో వేలకి స్ట్రైట్ గా ఈ గీత నొక్కుతాం కదా, ఈ తలనొప్పి తగ్గించడానికి పనిచేస్తుంది. ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఈ పాయింట్ నొక్కినా కూడా తగ్గుతుంది. K1 చూడండి. ఇట్లా ఈ పాదంలో ఇలా ఈ 2 వేలు పెడితే ఎక్కడైతే ఇట్లా పైనుంచి 2 వేలు పెడితే ఎక్కడైతే అందుతుందో అక్కడ నొక్కినప్పుడు తల రిలాక్స్ అయ్యి చూడండి. నొక్కితే తల కరెక్ట్ అవుతుంది. ఒక 2 నిమిషాలు అట్లా మసాజ్ చేస్తాం. తలకు ఎనర్జీ, కిడ్నీ నుంచి వెళ్ళాల్సిన ఎనర్జీ తలకి వెళ్ళి చల్లదనం ఉంటుంది, తలకి రిలాక్స్ అవుతుంది, తలనొప్పి తగ్గుతుంది. అట్లా బీపీ తక్కువ అవటం వల్ల వచ్చే తలనొప్పి అయితే తగ్గిపోతుంది అంటున్నాను బాగా ఇమీడియట్ గా. నిలబడి చేస్తాం. ముందుగా తాడాసనం. ముందు తొందర పడకుండా నిదానం చేయడం అనేది ఇంపార్టెంట్. అదే యూనివర్సిటీ వాళ్ళు స్టెప్ బై స్టెప్ కౌంట్ ఇచ్చింది కూడా కౌంట్ ఫాలో అవ్వకపోయినా కానీ స్లోగా చేయడం అనే విధానం ఉంటుంది. తాడాసనం స్ట్రెచ్ చేస్తూ స్లోగా టోస్ లిఫ్ట్ చేస్తాం. ఎక్కువ సేపు ఉండవాలి. Relax. Slow. నెక్స్ట్ స్ట్రైట్ స్ట్రెచెస్ అనేది ఇప్పుడు వృక్షాసనం చేసుకుంటాం. బ్యాలెన్స్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది వస్తుంది బ్యాలెన్స్, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అట్లా బ్యాలెన్స్ బ్యాలెన్స్ తర్వాత అట్లా కొన్ని డ్రైవ్ చేసుకుని ఉంటాం. ఈ ఆసనాన్ని కళ్ళు మూసుకొని చేస్తే గ్రేట్. 30 సెకండ్స్ అంటే కళ్ళు మూసుకోగలిగితే బాగా వచ్చేస్తుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఫేస్ లోనే అవేర్నెస్ ఉంటుంది ఎక్కువ. ముఖ్యంగా కనుబొమ్మల మధ్యనే మొహమే తెలుస్తా ఉంటుంది ఆసనం చేసినప్పుడు. చుట్టుపక్కల కప్పుకొని ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటాం. తర్వాత అలానే రెండు బ్యాలెన్స్ ఫస్ట్ తర్వాత బ్యాలెన్స్ ఆసనాలు 4 ఉంటాయి. మన బాడీ బ్యాలెన్స్ గా ఉందా లేదా, యోగాకి అడాప్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈ 4 ఆసనాలు చేసి తెలుసుకుంటాం. మూడవది నటరాజాసనం. దాన్ని కూడా అంతే స్లోగా చేస్తాం. కాలు ఫోల్డ్ చేసుకొని లాక్ చేసుకొని వస్తుంది. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటాం.
ఇక్కడ వరకు ఉండగలిగిన తర్వాత బ్యాలెన్స్ అయిన తర్వాత ఫార్వర్డ్ బెండ్ అవుతుంది. మెల్లిగా దాని రెండో వైపు కూడా ఫస్ట్ హోల్డ్ చేసి పట్టుకొని బ్యాలెన్స్ చేసి తర్వాత చేతి దృష్టి చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే తర్వాత స్లోగా ఫార్వర్డ్ మూడు అయిపోయింది. బ్యాలెన్స్ క్వశ్చన్ తాడాసనం, వృక్షాసనము, నటరాసనం, 4 కూడా గరుడాసనం. ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసనం. కాళ్ళు క్రాస్ చేసుకొని చేతి కూడా క్రాస్ చేసుకుంటారు. చేయగలే రిలాక్స్. 4 బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్గాన్స్ యాక్టివేట్ చేయడం కోసం ఫస్ట్ రైట్ సైడ్ బాడీ మొత్తం యాక్టివేట్ చేయడం కోసం స్ట్రెచ్ చేసుకొని బాగా చేతులు సాగిస్తాను. చేతి బాగా పైకి సాగేసి స్లోగా వెళ్ళి అవుతాను. ఒకవైపు అంతా కంప్రెషన్ జరుగుతుంది, ఒకవైపు అంతా స్ట్రెచింగ్ ఫ్రీగా ఉండాలి. మొహంలో చిరునవ్వు ఉండాలి చేసేప్పుడు సహజంగా. ముందుకి వెనక్కి పోకూడదు. కరెక్ట్ లేటరల్ సైడ్ వెళ్ళవాలి. పాయింట్ నడుము దగ్గర ఒక దగ్గర మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఈ వైపు అంతా స్ట్రెచ్. ఎక్కడ నుంచి ఒత్తిడి ఉండాలంటే ఈ కాలు వేళ్ళ దగ్గర నుంచి బాడీ అంతా స్ట్రెచ్ చేస్తూ బెండ్ అవ్వాలి. ఈ పొజిషన్ లో మనం చేయాల్సింది. అలా చేసిన తర్వాత గాలి పీల్చుకుంటూ బయట చేతి బాగా పైకి స్ట్రెచ్ చేసి నెమ్మదిగా గాలి వదిలేస్తూ స్లోగా మధ్యలో గాలి అయిపోయిన దాకా తీసుకోవచ్చు. మళ్ళీ గాలి పీల్చుకొని నెమ్మదిగా చేసేటప్పుడు అది అవసరం అయితే కళ్ళు మూసుకొని వస్తున్నాయి. అట్లానే రెండో వైపు కూడా నిదానంగా హారిజాంటల్ గా స్ట్రెచ్ చేసుకుంటాం. అరచేయి ఆకాశం ఎత్తుకి గాలి పీల్చుకుంటూ చేతి పైకి స్ట్రెచ్ చేస్తాం. గాలి వదిలేసి మళ్ళీ బాగా లోతు గాలి పీల్చుకొని బాగా పైకి స్ట్రెచ్ చేసి అంతే. కుడి కాలు వైపు దగ్గర నుంచి వాటికి స్ట్రెచ్ చేయడం ప్రధానం. కుడివైపు మొత్తం శరీరాన్ని స్ట్రెచ్ చేసి ఎడవైపు సాగించి శాస్త్ర పరిస్థితి బాగా పైకి స్ట్రెచ్ చేసి నెమ్మదిగా స్లోగా చేయడం అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ బాడీ మొత్తం బ్యాలెన్స్. స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసాం, సైడ్ స్ట్రెచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ అప్పర్ పోర్షన్ స్ట్రెచ్ చేయడం కోసం కాళ్ళ మీద ఒక అడుగు గ్యాప్ తీసుకుని బలంగా నేల నిలబడి నడువైపు చేతులు ఇట్లా సపోర్ట్ పెట్టుకుంటాం. సపోర్ట్ పెట్టుకొని బ్యాక్ స్ట్రెచ్ చేసుకుంటాం. నెమ్మది గాలి పీల్చుకుంటూ మెల్లిగా. ఉండ్లే అలవాటు లేని వాళ్ళు బ్రీత్ సరిపోయిన వాళ్ళు నోరు ఓపెన్ చేసి నోటితో శ్వాసించు. మంచిదే, ఇబ్బంది లేదు.
మోకాళ్ళు వంచకూడదు, మోకాళ్ళు నడు బాగా బలంగా ఉండాలి, స్టిఫ్ గా. ఓకే, నోటితోనే శ్వాసిస్తూ ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. వెరీ గుడ్. వచ్చేసిన పొట్ట మీద లోడ్ పడుతుంది, ఛాతి బాగా వస్తుంది. ఇప్పుడు వీపు భాగాన్ని, నడుము భాగాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. గాలి పీల్చుకుంటూ రెండు చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేసి బాగా స్ట్రెచ్ చేసి ఇక్కడే బాగా మాక్సిమం పైకి స్ట్రెచ్ చేస్తాం బాడీని. ఈ సాగదీస్తూనే బెండ్ అవ్వాలి తప్ప మధ్యలో రిలాక్సేషన్ ఏం లేదు. మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఆగి మళ్ళీ ముందుకు శరీరాన్ని బాగా సాగదీసి గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళి పొట్టలో మాత్రమే, పొట్టలో వీక్ భాగం అంతా రిలాక్స్ గా ఉంటుంది. ఆ స్థితిలో ఉంటే చాలు, మెల్లిగా తల మోకాళ్ళు వైపు వెళ్ళిపోతా ఉంటుంది. మన ప్రెజర్ లేకుండానే ఉండాలి. కాకపోతే స్థితిలో ఇక్కడ వీక్ భాగంలో కానీ, తొడల్లో కానీ, కాలి వేళ్ళలో ఓన్లీ పొట్టలోని ప్రెజర్ ఉంది. ఫ్రీగా ఉంటాం. అలా ఉంటే చాలు, మెల్లిగా తల మోకాళ్ళు వచ్చి వెళ్ళిపోతాం. ఓకే, తల మోకాళ్ళు టచ్ చేసుకుంటే మళ్ళీ బయటికి రావచ్చు. చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండ్ కాబట్టి ఒక నిమిషం రిలాక్స్ అవ్వాలి. అసలు రావట్లేదు అనుకున్నాం, సపోజ్ ఈ ఆసనం చేయటం 6 నెలలు పడుతుంది రెగ్యులర్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళకి. రోజు చేసేవాళ్ళకి మెల్లిగా అలవాటే వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్ టైంలో ఎంత కష్టపడినా వస్తుంది, దగ్గర దాకా వెళ్తాం. ఇప్పటికైతే ఈజీగా చేయాలనుకుంటే పర్వతాసనం చేసి చేయొచ్చు. పర్వతాసనం చేసి మెల్లిగా కాళ్ళు చేయొచ్చు. పర్వతాసనం చేసి చేయొచ్చు. బాగా ఫుల్ పర్వతాసనం చేయండి. అది ఇప్పుడు మెల్లిగా కాళ్ళు ఒక్కొక్క అడుగు ముందు జరుపుతూ రండి. స్లోగా జరగండి చేయండి. జరగండి అంతే. వెరీ గుడ్. వచ్చిందా? వెరీ గుడ్. పైన చేయలేదానికన్నా ఎక్కువ వస్తుంది.
వచ్చిందా? అంతే, ఈజీ ట్రిక్ అది. సరే, సైడ్ స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసాం, సైడ్ స్ట్రెచ్ చేసాం, బ్యాక్ స్ట్రెచ్, ఫార్వర్డ్ స్ట్రెచ్, సైడ్ ట్విస్ట్ చేస్తాం. తీసుకొని పాదాలు కదలకుండా, మోకాళ్ళు ఉంచకుండా రివర్స్. అలా ఇప్పుడు ఓన్లీ నడు నుంచి పై భాగాన్ని మనకు ఒత్తిడి ఏర్పడాలంటే త్రికోణాసనం ఒకవైపు చేస్తాం. అంటే అది త్రికోణాసనం ఎంత డిస్టెన్స్ తీసుకోవాలంటే ఒక జంప్ తీసుకుంటే అది వస్తే అంత స్ట్రైట్ గా మోకాళ్ళు ఉంచుకుంటారు, బాడీ lateral side. అంతే, కింద సో నడు నుంచి పైన వచ్చినప్పుడు మెల్లిగా అట్లా రెండు వైపు. అట్లానే ఇప్పుడు విలోమ త్రికోణం రివర్స్ ట్రయాంగిల్ చేసాం అనుకోండి, దానికి కూడా అంతే, నడుము నుంచి కాలు వేళ్ళ వరకు ఏ వైపు వెళ్ళాయో ఆ వైపు అవుతుంది. ముందే నడుము నుంచి పైన శరీరాన్ని తిరిగేస్తాం, తిప్పిన తర్వాత కిందకి. మెల్లిగా రాస్తుంది. మన అప్పర్ బాడీ అట్లా అప్పర్ బాడీ ముందే తిరిగేసి కిందకి. ఇప్పుడు మాకు నడుము నుంచి కాలు వేళ్ళ వరకు మాత్రం వస్తుంది. ఇది అలానే చేస్తుంది. రిలాక్స్. సో టోటల్ అన్ని సిస్టమ్స్ యాక్టివేట్ చేసుకొని ఇంకో ఈ నడుము భాగం మీద ఒత్తిడి ఏర్పడాలి కాబట్టి ఇక్కడ ఆసనం చేస్తాం, కవర్ అయిపోతాయి అన్ని ఆసనాలు. గుడ్. స్టాండింగ్ పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం, లేచిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం. ఈ నిలబడి చేసే ఆసనాలు మనకి ఏం చేస్తాయంటే ఫిట్నెస్ పెంచుతాయి, బాగా స్ట్రెంగ్త్ పెంచుతాయి, ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగా బిల్డ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది. ఓవరాల్ గా ప్రతి భాగాన్ని కూడా కదిలించుకోగలిగాం. హాయిగా పరిచిన చాపలాగా ఒక 2 నిమిషాలు వదిలేస్తాం, విశ్రాంతి, శరీరాన్ని రెస్ట్.
ఆ విధంగా విశ్రాంతి లభించి అయిపోయిన తర్వాత చాలు అనుకున్నప్పుడు నెమ్మదిగా వైపు తిరిగి లేచుకుంటాం. ఇది ఒక ప్రోటోకాల్. బుధవారం చేస్తాం అది. కావాలంటే ఏం చేస్తామంటే ఎక్కువసేపు చేస్తాము. ఒక ఆసనంలో 1 నిమిషం నుంచి ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేసినప్పుడు అది ఎక్కువసేపు చేయొచ్చు. సో అది బుధవారం ఇలా చేసుకోవచ్చు. బుధవారం వచ్చి సోమవారం భస్త్రిక చేసాం, మంగళవారం కపాలభాతి చేసాం. ఈరోజు భస్త్రిక కపాలభాతి రెండు కలిపి చేస్తాం. కాకపోతే హ్యాండ్ భస్త్రిక చేస్తాం ఫ్రీగా. ఇక్కడ హ్యాండ్ భస్త్రికలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే చాలా అందరిలో గమనించేది మనం ఈ చేతులు బాగా పైకి అంటారు. ఇలా అన్నప్పుడు ఏమైందంటే చేతులు నొప్పులు వస్తాయి తప్ప బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జరగదు. చేతులు ఇక్కడ అంటం వల్ల బ్రీత్ కన్స్ట్రిక్ట్ అవుతుంది తప్ప బ్రీత్ ఈజీగా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టండి చేతులు, గాలి పీల్చుకోండి. కష్టంగా ఉందో తేలిగ్గా ఉందో గమనించండి. ఏమైంది? న్యాచురల్గా పీల్చేదానికన్నా తక్కువ వస్తుంది. ఇలా పెట్టండి, ఎక్కువ వస్తుంది. ఇలా పెట్టండి, ఇంకా ఎక్కువ వచ్చి చూడండి. అంతేనా? ఇలా ఇంతే, ఇదే రావాలి. ఇలా వెళ్ళకూడదు. వెళ్ళిందంటే రాంగ్ అవుతుంది బండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే. ఇంకొకటి, మొహంలో ఏమాత్రం మార్పు వచ్చినా మీరు తప్పు చేస్తున్నట్టు. దాన్ని చేశారనుకో అది చూడటానికి భయంకరమే, మీకు లోపల కూడా భయంకరమే. భయపెట్టద్దు, యోగా చేయండి. ఎవరన్నా చూస్తే మిమ్మల్ని ఇంకా ఏదైనా చేయాలనిపించాలి కానీ వాము ఏంటి మనం చేయకూడదు పోయి అని అనిపించకూడదు. ఓకేనా? డోంట్ స్కేర్ పీపుల్. ఫ్రీగా ఈజీలీ ఇలా చేయండి. ఎన్నైనా చేయొచ్చు, ఆపకుండా చేస్తా ఉండదు. చూడండి, ఇట్లనే చేయండి. ఈజియర్. ముక్కుతోనే పీల్చి వదలాలి. హండ్రెడ్ చేశాను చూడండి ఈజీగా. చేతులు నొప్పులు ఉన్నాయి ఏమన్నా? లేవు. అదే నా సాగరంగా ఇదివరకు చేయమంటే మనం మనం కూడా చేస్తుంటాం అంత ముందు, కానీ చేయమంటే అలా అనుకోండి చేతులు నొప్పులే వస్తాయి, భుజాల నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. ఈ రోజు రావు, రేపు పొద్దున్నే వస్తాయి. ఎందుకు చేసామో ఎందుకు వల్ల జరిగిందో అర్థం కాదు. సో స్కేరీ పద్ధతులు, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అని. అల్టిమేట్ గా లంగ్ కెపాసిటీ పెరగాలి, లంగ్స్ బాగా ఎనర్జైజ్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ విష్ తప్ప మన శరీరాన్ని కదిలించే పద్ధతులు వేరే ఉన్నాయి కదా, వాటిని కదిలించుకోవాలి తప్ప దీనిలో అవసరం లేదు. అంతే, ఇందులో కూడా అంతే. ముందుకి వెనక్కి ఎక్కువ వెళ్ళినప్పుడు తప్పు చేసేది ఏంటంటే వెనక్కి అంటాం ఎక్కువ. వెనక్కి ఎంత అంటున్నామో ఇదే ఫోర్స్ ముందుకు కూడా అనాలి. అలా కాకుండా మనం జనరల్ గా భస్త్రికాని కపాలభాతిలో మిక్స్ చేస్తాం కాబట్టి కొంత రాంగ్ అవుతుంది. ఏం తప్పు అంటే కోటేశ్వరమ్మ గారు కూడా అట్లనే చేశారు. ఇప్పుడు పైకి బాగానే అన్నారు, కిందకి వచ్చినప్పుడు ఎక్కువ ఫోర్స్ వాడాలి. రెండు సమానంగానే ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్యాలెన్స్ గా ఉండాలి. అట్లానే ముందుకు వెనక్కి కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్యాలెన్స్ గా. ఫోర్స్ ఎక్కువ బ్రీత్ అవుట్ ఇట్లా ఉండకూడదు, లోపల ఉంది. ఇట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తప్ప అనకూడదు, అనకూడదు, అనకూడదు. ఓకేనా? చేయండి. చేయండి.
నెట్ చేసాం. గుడ్. చేతుల్లో ఏ ఇబ్బంది ఉండదు. లంగ్స్ యాక్టివేట్ అవుతుంది. గమనించండి చక్కగా. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎక్కువ శ్వాస పీల్చగలుగుతూ వదలగలుగుతూ ఉండదు, జరుగుతూ ఉండదు. చూడండి. అట్లా బాగా ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎక్కువ బ్రీత్ కూడా తీసుకోగలుగుతుంది. గమనించండి. కదా, జలుబు చేయదు ఇంకా అసలు ఎవరికి. కరోనా కూడా రాదు ఇది చేసిన వాడికి. ఇది చేసి మా వాడు గణేష్ కరోనా పేషెంట్ ఇంటికి వెళ్ళి ఎదురుగా కూర్చొని బస్ట్గా ప్రాణాయం చేయించాడు. 4-5 గంటలకి వాడికి రాలా. బస్ట్గా చేశాడు. బస్ట్గా చేస్తే రాదు. బ్రీతింగ్ లంగ్ బాగుంటే, లంగ్ లో ఇది కనుక జలుబు తాలూకా సింప్టమ్స్ ఏమి లేకపోతే, డ్రైనెస్ ఉంటే ఇంకా జలుబు చేయదు. కపాలభాతి చేస్తాం. కొంచెం ఇట్లా చేతులు బాగా పైకి లిఫ్ట్ చేస్తే పొట్ట ఈజీ అయింది. ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతాం ఈజీగా. ఇట్లా అమ్మా, మోకాళ్ళ మీద చేతులు ఉంచుకొని కొంచెం బండి అవ్వండి ఫార్వర్డ్. అట్లా అప్పుడు పొట్ట లూజ్ అయితే ఈజీగా చేయగలుగుతాము. కపాలభాతి ఎన్ని చేస్తాం? హ్యాండ్ బస్గా పైకి కిందకి ఎన్ని చేస్తాం అన్ని బస్ కపాలభాతి చేస్తాం. ముందు బండి అవ్వండి జానకి గారు. కంప్లీట్ అయింది. సో బస్సుకి ఏం చేస్తాం, అట్లా కపాలభాతి కూడా చేసుకుంటాం టుగెదర్గా. అండ్ బస్సుగా కపాలభాతి రెండు, ఈ 300 కనుక 150 150 చేసి ఇది కూడా ఫార్వర్డ్ 150 చేస్తాం. చూడండి, బాడీ అంతా లైట్ అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది. తల కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఆలోచనలు అలజడి లేకుండా ఖాళీగా ఉంటుంది. బస్ట్రిగా కపాలభాతి చేస్తేనే ధ్యానంలో అత్యున్నత సమాధి స్థితి వచ్చేస్తుందంట. 5 నిమిషాల పాటు బస్ట్రిగా చేసి వదిలేసేస్తే మైండ్ ఎంప్టీ అయిపోతుంది. 5 నిమిషాలు కపాలభాతి చేసి వదిలేస్తే మైండ్ ఎంప్టీ అవుతుంది. వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవన్నీ.
ఇవి చేసిన తర్వాత శరీరంలో వేడి పెరుగుతుంది. దౌతి చేసి ఆ వేడిని బయటికి పంపించేస్తాం. గట్టిగా ఒకసారి వదిలేసి అంతే ఉండిపోతాం. వేలు వదిలేసి వీలున్నంతసేపు ఉంచాం. చాలాసేపు ఉండగలుగుతాం గాలి లేకుండా. చాలనుకున్నప్పుడు మెల్లిగా పైకి లేదు. మన లంగ్ కెపాసిటీ పెరిగిందా లేదో తెలియాలంటే ఫస్ట్ ఓంకారం చేశాం కదా, ఇప్పుడు ఒకసారి ఓం చేస్తే తెలుస్తుంది. ఇంతేనా? పెరిగిందంటే ఏమైంది అర్థం? అట్లా. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఎవరికైనా సరే ఇంకా లంగ్స్ తాలూకా ఈ చెస్ట్ కంజెషన్, ఆయాసం, ఈ ఏరియాలో ఉన్న ఇబ్బందులన్నీ పోతాయి. రోజు రోజు చేస్తూ ఉంటుంది, తప్పనిసరిగా పోతాం. కొత్త వాళ్ళతో నిదానంగా స్టార్ట్ చేస్తాం. మనకు అంటే అలవాటు అయిన వాళ్ళు కాబట్టి కొంచెం పద్ధతిగా చేయొచ్చు. విడిపోయిపోతుంది. చేసిన తర్వాత పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఖచ్చితంగా 5 నిమిషాలు పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. చక్కగా బాడీలో ఎనర్జీ అంతా బ్యాలెన్స్ అవ్వాలి చక్కగా. పడుకున్న తర్వాత ఇక లేచి కూర్చొని మళ్ళా 5 నుంచి 10 నిమిషాల వరకు నాడీ శుద్ధి ప్రాణాయామం చేసుకొని తర్వాత 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అదే స్థితిలో ధ్యాన స్థితిలో ఉంటే పరిపూర్ణం అవుతుంది మన సాధన. ఇక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోండి. నా క్లాస్ టైం అయితే నేను అడుగుతాను. మరలా మనం తిరిగి రేపు కలుద్దాం. ఓకేనా? కంటిన్యూ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.